మనం చూస్తున్నాము, ధైర్యం నిలబెట్టుకుని దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో మనం ఎక్కడ మన జీవితాన్ని మనం ప్రారంభిస్తామో అక్కడే మరి వారి ఎదుట మన జీవితాన్ని ముగించేటప్పుడు ఒక ఆశ్చర్యము, ఒక అద్భుతం దేవుడు మన అలా చేయాలని ఆశపడుతుంటాడు. ఇది వాక్యంలో మనం చూస్తే కనుక యెషయా గ్రంథం 13 మనం చూస్తే కనుక, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. వాస్తవానికి యెరూషలేములోనే అనే మాటను మనం చూసుకుంటే కనుక ఇది సాదృశ్యం ఏంటంటే సంఘములోనే మనము ఆదరింపబడతాం, సంఘములోనే మనము ఓదార్చబడతాం, సంఘములోనే మనం బలపరచబడతాం, సంఘములోనే మనం స్థిరపరచబడతాం. ఈరోజుని ఆ యొక్క మరణము ఆయన తీసుకెళ్ళిపోవచ్చు, కానీ సంఘం ఇచ్చిన ధైర్యం కానీ సంఘం ఇచ్చిన ప్రోత్సాహం కానీ మరి జయకకి చాలా బలమని నేనైతే నమ్ముతున్నాను. ఇటువంటి మరి బలము కానీ ఆదరణ కానీ ప్రతి ఒక్కరి ఎడల కలిగి ఉండాలండి. ప్రతి ఒక్కరితోనూ కలిగి ఉండాలి. ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా మన యొక్క ఊర్లో మరి భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయిన భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయిన భర్తని కానీ ఆ కుటుంబానికి మనం ఎంతో కొంత సహకారంగా మనము ఆ యొక్క ఆదరణ దయచేయాలని మనం కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మందిరంలో దేవుని యొక్క ఆదరణ జరుగుతుందండి. మందిరంలోనే దేవుని యొక్క మరి సపోర్ట్ దొరుకుతుంది. ఈ లోకంలో అన్యులు చనిపోతే ఇటువంటి ఆదరణ దొరకదు. వాళ్ళు ఒంటరిగా కుమిలిపోయి లోపల వేర్చుకోవాల్సిందే. ఆ బ్రతుకంతా ఏడుపే. కానీ మరలా నవ్వుకుంటూ తిరుగుతూ సమాజంలో తన పని తను చేసుకుని వస్తుందంటే నాకంటూ వెనకాల ఒక సంఘం ఉందని, ప్రార్థించే గుంపు ఉందని. ఈరోజు తమ్ముడు ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాడంటే నాకంటూ ఒక సంఘం ఉంది, నాకంటూ ఒక గుంపు ఉంది, ప్రార్థన చేసే గుంపు అని. ఇటువంటి బలము కానీ ధైర్యం కానీ సంఘం కల్పించాలి. సంఘం కల్పించినప్పుడే ఈ మాటకి అర్థం. ఎందుకంటే వాక్యం చదివిస్తుంది, యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు, యెరూషలేములోనే మీరు ఓదార్చబడతారు, యెరూషలేములోనే మీరు నెమ్మది పొందుకుంటారు. మనకి ఈ మందిరం అనేది, సంఘం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనం గమనిస్తే కనుక ఈ యొక్క మరి ఎడబాటుని ఎవరు తీర్చలేంది ఈ సంఘము ఇటువంటి విధంగా వచ్చి ఆదరించడం. అలాగే మరి తమ్ముడు అనిల్ పట్ల దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించాడు. తను చెప్పాలి విషయం. వాస్తవానికి ఆనంద్ కంటే అనిల్ ఇంకా సెన్సిటివ్, చెప్పలేడు. తన దుఃఖం తను వ్యక్తపరచుకోలేడు. కొంచెం స్ట్రాంగ్గా ఆనందాన్ని చెప్పగలడు, కానీ అనిల్ చెప్పలేడు. చాలా సెన్సిటివ్ పర్సన్. ఎందుకంటే తనతో నేను జర్నీ చేశాను, తను కూడా నాతో జర్నీ చేశాడు. ఎంత దుఃఖం, ఎంత భయం ఉంటుందంటే మీరు ఒకటే గమనించండి. ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు, కృపవరంగా పేరు మార్చుకున్నాడు. ఆయన దేవుని యందు నమ్మకం ఉంచాడు. కొంతకాలం దేవునికి వ్యతిరేకంగా జీవించినా, కొంతకాలం దూరం అయినా కానీ ఆ బాప్తిస్మం వట్టినే పోదు, అతను చేసిన ప్రార్థన వట్టినే పోదు, అతను తీసుకున్న తీర్మానము వట్టినే పోదు, వాళ్ళు చేసిన ప్రార్థన వట్టినే పోదు. మరి దేవుడు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఆయన్ని ఉంచుకుంటాడని, చేర్చుకుంటాడని నేనైతే బలంగా నమ్ముతున్నాను. మీరు ఆనందించండి. మీరు మీ నాన్నగారి పట్ల, మీ నాన్నగారు స్టేటస్ పట్ల మీరు ఆనందించి ఒక మంచి ఉన్నతమైన స్థాయి దేవుడు మిమ్మల్ని కూడా అలా పెట్టాలని మేమైతే మనస్ఫూర్తిగా మరి కోరుకుంటున్నాం. మరి నా యొక్క సహకారము లేదంటే నా యొక్క సపోర్టు తమ్ముడు అనిల్కి, ఆనంద్కి మరి ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడైనా మరి మీరు నా పట్ల లేదంటే యొక్క పరిచర్య పట్ల మీరు కలిగి ఉన్న ఆ యొక్క ఆసక్తే మిమ్మల్ని ఒక మంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుందని నేను నమ్ముతూ ఈ మాటలు నేను ముగిస్తూ ఈ సమయాన్ని నివేదన గారికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా. తమ్ముడు ఆంటీ ధైర్యపరచమని ఇదిగొద్దండి నాయన ఈ బిడ్డలు ప్రభా ఆశగా చేయించుండగా మీ కృప తోడుంచమని, అలాగే ప్రభా కుటుంబాన్ని గొప్ప ధైర్యంతో నింపమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందామండి. కుటుంబ కొరకు ఒక ముగ్గురుగా ప్రార్థన చేయండి. సుభాష్ నమ్మగారు చేస్తారు. ఇంకా ఎన్నికలు ఉన్న వారు కూడా పేరు పెట్టి పిలిపించుకునే వారుగా ఉండకుండా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. సుభాష్ నమ్మగారు, మాస్టర్ గారు. మరి ఇంకెవరైనా